ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని ఉన్నతమైనటువంటి కృపను బట్టి దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క ప్రతిదినపు ఉదయకాలపు సాయం సమయం యొక్క ఈ బైబిల్ ఆన్లైన్ తరగతులకు చేరి వచ్చినటువంటి మీకందరికీ, అలాగే బైబిల్ తరగతుల్లో భాగంగా బుధవారపు ప్రత్యేకమైన బైబిల్ తరగతికి వచ్చిన సంఘస్థులకు అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లరా, మరి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం నిన్నటి దినాన ఆన్లైన్లో ధ్యానించడం జరిగింది. మరి ఈ సమయంలో 12వ వచనము ప్రాముఖ్యంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. దీని విషయమై ఇంతవరకు మీరు విన్నటువంటి విషయాలు దయచేసి షేర్ చేసుకోండి. ఆ తదుపరి మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఇది పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడటం అంటే అర్థం ఏంటి? బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి? అసలు పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటి? ఈ విషయము ఈ సందర్భంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇవి ప్రాముఖ్యంగా ఒక 4 ప్రశ్నలు. మొట్టమొదటిది, బలాత్కారంగా పట్టబడుచున్నది పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటి? ఆ బలాత్కారులు ఎవరు? అసలు పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటి? ఈ పర్టికులర్ సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు బోధిస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా అన్నటువంటిది, ఈ 4 అంశాల మీద మనకు ఒక క్లారిఫికేషన్ అవసరమై ఉంది. దీని వెనుక కూడా ఒక ఆధ్యాత్మిక అన్వయింపు మన జీవితాలకు సంబంధించి ఉంది. సో దానికి సంబంధించి మొదటిగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మరి ఈ 4గింటిలో వేటి గురించి అయినా మీకు ఏమైనా ఐడియా ఉందా, మీకు అవగాహన ఉందా, విని ఉన్నారా, ఇదివరకే తెలుసుకొని ఉన్నారా, నేర్చుకొని ఉన్నారా అన్నటువంటి విషయాలు 4గిట్లో ఏ ఒక్కదానికి సంబంధించి కావచ్చు, లేదా 4గిటికి సంబంధించి కావచ్చు, దేని విషయమైనా మీకు మీరు ఇంతవరకు విన్నటువంటి విషయాలు ఒకసారి పంచుకోండి. ఆ తదుపరి సంఘంలో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం విషయాలు తెలుసుకుని మనం ఫర్దర్గా ముందుకు సాగుదాం. ముందుగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళు తెలియపరచండి ఒకసారి. వందనాలు. పరలోక రాజ్యం అంటే మరి ఇప్పుడు చాలా బలాత్కారాలు కూడా జరుగుతున్నాయి కదా బ్రదర్. అందరినీ హింసిస్తూ ఉన్నారు. ఆ పరలోక రాజ్యాన్ని గురించి చెప్పటానికి కూడా హేరోదు టైంలో కూడా మరి బాప్తిసం ఇచ్చే యోహానుకు అభ్యంతరకరంగా ఆయన తల నరికించింది హేరోదుగా. దీన్ని బట్టి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయని ఈ యొక్క మాట సందర్భం అని నేను అనుకుంటున్నాను బ్రదర్. మిగతా వాళ్ళు మాట్లాడండి. వందనాలమ్మా, చెప్తాలి అని ఇక్కడ పరలోక రాజ్యం అంటే సంఘం అని తీసుకోవాలి. ఏం తల్లి? రాజ్యం అంటే సంఘం అని తీసుకోవాలన్నా. ఓకే, పరలోక రాజ్యం అంటే సంఘం. ఓకే. బలాత్కారంగా పట్టబడిన బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారంటే అంటే సంఘంలోనికి అవకాశం లేని, అంటే పట్టబడిన స్త్రీ గాని, ఒక జక్కయ్య గాని, అంటే అవకాశం లేదన్న సంఘంలోనికి వెళ్ళడానికి, కానీ వాళ్ళకి దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్నాడన్న వెళ్ళడానికి. అన్నా యోహాను గారు మారు మనసు పొంది బాప్తిజం పొందుడి అని ప్రకటిస్తారు కదన్నా. అవునమ్మా.
అందరు మారు మనసు ద్వారా బాప్తిసం ద్వారా దేవుని రాజ్యంలోకి చేర్చబడుతున్నారు. అవునమ్మా. అట్లా బలాత్కారంగా అంటే ప్రతి ఒక్కరికి బలాత్కారంగా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు నిన్న. ప్రతి ఒక్కరికి అవకాశం. ఓకేమ్మా. ఇంకా వందనాలు పెద్దనాన్న. వందాలి బిడ్డ, చెప్పవమ్మా. దేవునితో ప్రార్థన చేసి బైబిల్ చదివి అలాగే దేవుని గుణాలు కలిగి పరలోకాన్ని బలాత్కారంగా పట్టుకోవాలి. ఓకే, మంచిది దాదా, వెరీ గుడ్. ఇంకా వందనాలనా. వందాలమ్మా, చెప్పమ్మా. సిస్టర్ గారు చెప్పినట్టు పరలోక రాజ్యం అంటే సంఘమైన సంఘంలోనికి ఆనాడు రాహాబు అనే వేశ్య కూడా వచ్చేదానికి వీలు లేదు, కానీ దేవుని మాటకు లోబడిన తర్వాత ఆమెకు కూడా అవకాశం కల్పించబడింది. కాబట్టి అంటే వాళ్ళు కూడా బలాత్కారముగా అంటే వాళ్ళైతే మామూలుగా లోకపరంగా లోకంలో చేయకూడని పనులు చేసిన వాళ్ళే, కానీ దేవుని ఒక మంచి ఉద్దేశం ద్వారా వాళ్ళు కూడా ఆ యొక్క సంఘంలో చేర్చబడ్డారు. అదే పరలోక రాజ్యంలోనికి బలాత్కారులు చేరుతున్నారనే అర్థం అనుకుంటున్నానన్న. ఓకే అమ్మా, రైట్, వెరీ గుడ్. ఇంకా ఇంతేనమ్మా, ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? రైట్, సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పండి అమ్మా, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఎవరికి ఐడియా లేదా? ఓకే, రైట్. ఇక్కడ రకరకాలైనటువంటి వర్షన్స్ మనం వినడం అనేది జరుగుతోంది. పరలోక రాజ్యము అన్నదానికి సంబంధించి మన దగ్గర ఒక క్లారిఫికేషన్ వచ్చింది. అదేంటంటే సంఘం అనేది అందరికీ దాని గురించినటువంటి ఆలోచన ఉంది, అవగాహన ఉంది. ఎందుకనంటే దేవుని రాజ్యం అన్న, పరలోక రాజ్యం అన్న, సంఘం అన్న, తర్వాత చాలా రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి ఈ సంఘానికి. సరే, ఒక పరలోక రాజ్యం అంటే సంఘము, దేవుడి సహవాసము అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఓకే, అయితే ఎస్పెషల్లీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ సందర్భం, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం ఆలోచన చేస్తే అటు బాప్తిస్మమిచ్చి యోహాను గారి గురించి కానీ, ఇటు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కానీ యూద ప్రజలకు, సొంత ప్రజలకు సదవగాహన లేదు. ఒక మంచి విలువ లేదు వాళ్ళ పట్ల. ఈ సదవగాహన లేకపోవటానికి, ఓ మంచి విలువ వాళ్ళ పట్ల ఒక గౌరవ భావన లేకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ దైవికమైన విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి స్థితి ఒక మనిషికి, ఒక మంచి అవగాహన ఒక విశ్వాసికి, ఒక దైవ సంబంధికి ఎవరు కల్పించాలి? సేవకుడు, దైవజనుడు కల్పించాలి, కాపరి కల్పించాలి. ఆనాటి కాలంలో ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు ఆ స్థానంలో ఉండాల్సిన వాళ్ళు. వాస్తవంగా చెప్పాలి అంటే అందరికంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను గారిని గుర్తించాల్సిన వ్యక్తులు ఎవరు? యూదుల కంటే, సాధారణ జనాల కంటే, సుంకర్ల కంటే, పాపుల కంటే ఎవరు గుర్తించాలి అని అంటే శాస్త్రుల పరిసయ్యులే గుర్తించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ విషయం కూడా గుర్తించాల్సింది వాళ్ళే. కానీ వాళ్ళు ఆ విధంగా లేరు సరికదా. ఎలా తయారయ్యారంటే వాస్తవంగా ఇక్కడ బలాత్కారులు అన్నటువంటి ఈ పదానికి అక్కడ చెప్తున్నటువంటి ఆ కాంటెక్స్ట్ కి అన్నిటికీ కూడా సెట్ అయ్యేటువంటి బలాత్కారులు ఎవరయ్యా అంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులే. బలాత్కారముగా పట్టబడుచున్నదంటే వాస్తవంగా ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి వాళ్లకు దేవుడు నిషేధాజ్ఞలు విధిస్తాడు. అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు.
వాళ్ళు మేము వస్తాం. అసలు బలాత్కారము అంటే కృత్రిమము అని అర్థం. కృత్రిమం అంటే సహజ సిద్ధమైంది కాంది, న్యాయపరమైంది కానిది అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యవన అబ్బాయి ఒక యవనస్తురాల్ని పాడు చేశాడు అంటాం, బలాత్కరించాడు అని మాట వాడతారు. అంటే అది అర్థం ఏంటి? ఆమెను న్యాయమైన రీతిలో సమీపించాల, ఆమెను ధర్మమైన రీతిలో దగ్గరికి రాల. ఒక న్యాయమైన రీతి ఏంటి? వివాహం ద్వారా ఒక స్త్రీని సమీపించాలి. దీన్ని ఏమంటారు? ఆ విధంగా సమీపించగలిగితే ధర్మం అంటారు, న్యాయం అంటారు. అలా కాకుండా సమీపిస్తే దాన్ని బలాత్కారం అంటారు. అంటే అన్యాయం, అక్రమం అనేటటువంటి స్థితిని బేస్ చేసుకుని దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. నాడు ఉన్నారు, నేడు ఉన్నారు. వాస్తవంగా అలాంటి వాళ్లకు దేవుడి ఆహ్వానం లేదు. ఎందుకనంటే ఎస్పెషల్లీ దేవుడికి ఇష్టం లేని వ్యక్తులు ఎవరు అని అంటే ఈ బలాత్కారులే, ఇంకా చెప్పాలంటే అక్రమకారులే. ఈ అక్రమకారులను ఏమని అంటాడు మనకు తెలుసు కదా. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు వీళ్ళని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడో చూడగలిగితే 7వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి చూడగలిగితే నేను చదువుతున్నాను, చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుతుంది. మనకు చాలా సార్లు ఈ విషయం చూసినప్పుడు చాలా సందేహాలు కలుగుతాయి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అద్భుతాలు కానీ, వాళ్ళు ప్రవచించినటువంటి ప్రవచనాలు కానీ, వాళ్ళు చేసిన సూచక్రియలు కానీ ఎవరి నామాన చేస్తున్నారట? యేసు ప్రభు నామానే చేస్తున్నారట. ప్రభు నామాన్ని చేస్తే అది అక్రమం ఎట్లా అవుతుంది? నా నామాన్ని చేస్తున్నాను, నా శక్తితో చేస్తున్నాను, నా భక్తితో చేస్తున్నాను, నా ప్రార్థనతో చేస్తున్నాను, నాకున్న స్పెషల్ పవర్స్తో చేస్తున్నాను అంటే అది తప్పు అవుతుంది. కానీ నీ నామమునే చేశాము అని అంటే ఎందుకు దాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్రమం అన్నాడు అని ఆలోచన చేస్తే, క్రీస్తు నామాన్న అద్భుతాలు చేయటం కాదు అల్టిమేట్ గా గోల్. లక్ష్యం ఏంటి? మారు మనసు, పాపక్షమాపణ కలగాలి మనిషికి. ఓ మనిషి దేవుడితో పోగొట్టుకున్న బంధాన్ని తిరిగి తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్తారు, గొర్రెలకు జీవం కలుగునట్లు, అది సమృద్ధిగా కలుగునట్లు నేను వచ్చి ఉన్నాను అంటాడు. కాబట్టి జీవం కలుగునట్లు అంటే అంతకుముందు జీవం లేదా అంటే లేదు. దేవుడితో ఉన్న జీవాన్ని కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేసుకున్నాం మన పాపాలతో. సో దాన్ని మరలా ఏం చేయటం జరిగింది? ప్రభు తిరిగి పునఃస్థాపన చేయటం జరిగింది. యేసు ప్రభు నామాన్ని, అసలు యేసు అన్నటువంటి పదానికి అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించటానికి అభిషేకం పొందినవాడు అని అర్థం యేసు క్రీస్తు అంటే. మరి దేని నుంచి రక్షించాలి? పాపముల నుండి రక్షించాలి. యేసు ప్రభు నామాన్ని దానికోసం వాడాలి. ఎక్కడే గాని మాటలు చెప్తున్నప్పుడు ప్రభువా నీ నామాన్న రక్షించలేదా అన్న మాటలు ఏమైనా వచ్చాయా? నీ నామమున ఒకడిని పాప విమోచన చెయ్యలేదా? నీ నామమున ఒక వ్యక్తిని లోకము నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మేము తీసుకురాలేదా? ఒక వ్యక్తిని సాతాను శక్తుల్లో నుంచి, సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారం లేదా నీ అధికారంలోనికి తీసుకురాలేదా? సైతాన్ రాజ్యంలో నుంచి నీ రాజ్యంలోనికి తీసుకురాలేదని ఒక్కరూ మాట్లాడాల. కాబట్టి అసలు విషయమే వాళ్ళు ఏం చేయటం జరిగింది అంటే దారి మళ్లించటం జరిగింది. కాబట్టి బలాత్కారులు అన్నటువంటి పరిస్థితి చాలా యాప్ట్ అవుతుంది. శాస్త్రుల పరిశీలు వీళ్ళు ఒకటి కాదు, ఎన్నో రకాలుగా. ఈవెన్ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ గారిని ఏమన్నారు? ఆయన తినక త్రాగక వస్తే ఇతను దయ్యం పట్టినోడు అన్నాడు. యేసు ప్రభు అందరితో కలిసి మెలిసి ఉండి అందరితో కలిసి తింటున్నాడు, అందరితో కలిసి తాగుతూ ఉంటే ఏమన్నాడు?
తిండిపోతూ త్రాగుపోతూ పాపుల స్నేహితుడు అని మాట్లాడటం జరిగింది. అంటే ఇద్దరి విషయంలోనూ ఒక సదభిప్రాయం లేనటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఎవరికి లేవంటే శాస్త్రుల పరిస్థితులు లేవు. వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఎలాంటిదనంటే, అంటే సిస్టమ్ చెడిపోవడానికి, ఒక కుటుంబం చెడిపోవటానికి బాధ్యత వహించే తల్లిదండ్రులు ఎంత కారణమో, ఆధ్యాత్మిక కుటుంబం, దేవుని కుటుంబం చెడిపోవటానికి సేవకులు అంతే కారణం, దైవ ప్రతినిధులు అంతే కారణం పిల్లరా. ఎందుకనంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాస్త్రుల పరిచయలు ఎంత దుర్మార్గులనంటే, కొన్ని మాటలు ప్రభువే చెప్తున్నాడు. చూద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చక పోవుదురు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్తూ ఉన్నారు. అది మొదటి వచనం నుండి చూస్తే మనకు అర్థం అవుద్ది. అప్పుడు పరిసయ్యులు చూసి అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏం చేశారు? వాళ్ళు ఆకలి కొని తుంచి తింటూ ఉంటే, విశ్రాంతి దినమున నీ శిష్యులు ఇట్లా చేస్తున్నారు కదా, తప్పు కదా అని పరిసయ్యులు మాట్లాడుతున్నారు. అంటే పరిసయ్యులకు ఏం తెలియదు అనమాట. ఈ 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా వాక్య భావమే తెలియదు. వాక్య భావం తెలియని వాళ్ళు ఇంకా లోకానికి ఏం చెప్పగలరు? వాళ్ళు ఏం అర్థం చేసుకోగలరు చెప్పండి? ఇప్పుడు మనకు బేసిక్సే తెలియని టీచర్లు పిల్లల్ని ర్యాంకర్స్ గా మార్చగలరా? గొప్ప వాళ్ళుగా చేయగలరా చెప్పండి? అసలు వాక్య భావమే వాళ్ళకి తెలియదు. పోనీ అక్కడితో అయిపోయిందా అని అంటే కాదు. వీళ్ళు చేసిన డ్యామేజ్ ఎంత దారుణమైంది అని అంటే, ఒక మాట చూద్దాం మనం. లూకాసు వార్త 7వ అధ్యాయం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 7వ అధ్యాయం లూకాసు వార్త 7వ అధ్యాయం 29, 30 వచనాలు జాగ్రత్తగా మనం చూడగలిగితే, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అన్నారు. శాస్త్రులు పరిసయ్యులు దేవుడి సంకల్పాన్నే నిరాకరించారట. దేవుడి సంకల్పంలో భాగమైనటువంటి బాప్తిస్మాన్నే నిరాకరించినప్పుడు ఇప్పుడు వీళ్ళ కింద ఉన్నటువంటి ప్రజలకు చెప్తారా? చెప్పండి. వాళ్ళే నిరాకరించినప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళకు చెప్పగలరా? మీరు బాప్తిస్మం పొందండి, బాప్తిస్మ యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారు కదా, పొందట్లేదు అనే మాటలు పొరపాటును కూడా చెప్పరు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక సేవకుడిగా నేను ఉన్నాను. నేను ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక రకమైనటువంటి బోధను నేను అపోజ్ చేస్తున్నాను, దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దానిని మీకు చెప్తానా? దాన్ని ఫాలో అవ్వండి. పొరపాటును కూడా చెప్పను, గమనించండి. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే వీళ్ళు దేవుడి సంకల్పాన్ని నిరాకరించారట. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చే బాప్తిస్మాన్ని కూడా దొంగలో తొక్కడం జరిగిందండి. కనీసం పాపులకు, సుంకరులకు, ఇలాంటి వాళ్లకున్న బుద్ధి కూడా మీకంటే ముందు వ్యభిచారులు సైతము పరలోక రాజ్యంలో ముందుంటారు అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. గమనించండి. కనుక వీళ్ళు అంతటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్న బలాత్కారులు మనం గమనించాల్సిన విషయం. అంత మాత్రమే కాదు, వీళ్ళ ఆగడాలు, వీళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ప్రభుల వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో
13, 14 వచనాలు చూద్దాం. 13, 14 వచనాలు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. పరలోక రాజ్యాన్ని మూసేశారట. ఇంకో చిత్రం ఏంటి తెలుసా? పోనీ మూసేసిన వాళ్ళు ఏమైనా పోనీ లోపలికి వెళ్ళిపోయారంటే లేదట. ఇంకా కిందకు వస్తే ఏమన్నారు? మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. లోకంలో వీళ్ళని చూసి సామెత పుట్టిందేమో. ఒక సామెత ఏముందంటే, అమ్మ పెట్టదట, అడుక్కో తిన్నదట. అంటే వీళ్ళు ఓరు పోనివ్వరట. పెట్టలేకపోతే కనీసం పెట్టే ఇళ్ళన్నా చూపించాలి అంటారు పెద్దలు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు పోరట, పోయే వాళ్ళను పోనిరట. మరి ఇలాంటి భయంకరులు, బలాత్కారులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్లనే ప్రభు గురించి అనేకులకు తెలియలేకపోయింది, వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు. బాప్తిస్మిచ్చే యోహాను గారి గురించి తెలుసుకోలేకపోయారు వాళ్ళు. కాబట్టి ఈ బలాత్కారులు అనేటటువంటి వాళ్ళు ఎవరో కాదు, ఆనాటి కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులే. వీళ్ళు ఇంకా ఎంత పాతకానికి ఒడిగట్టారు అని అంటే, ఎన్నో సందర్భాల్లో అందరూ కూడా మీట్ అయ్యి ఏదో పెద్ద సెలబ్రేషన్ చేయబోతున్నాం, లేదంటే ఒక అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి దేవుని రాజ్యంలోనికి తీసుకురాబోతున్నాం, లేదంటే ఒక పెద్ద సంఘము సహవాసాన్ని ఏర్పాటు చేయబోతున్నామనో, లేదా ఒక పెద్ద మీటింగు సువార్త మహాసభలను ఏర్పాటు చేయబోతున్నామనో, లేకపోతే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అందరికీ దేవుడి గురించి చెప్పబోతున్నాం అన్నట్టుగా ఫీల్ అవుతూ అందరూ మీట్ అయిపోయి ఏమని ఆలోచన చేశారట? యేసు ప్రభు విషయంలో ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆలోచన చేశారట. ఎట్లా చంపేద్దాం యేసు ప్రభును అనేటువంటి ఆలోచన చేశారట. ఇంతటితో ఆగిపోలే. వీళ్ళు ఎంతవరకు వెళ్ళారు అని అంటే, ఒకసారి మత్తయి సువార్తలో చివరి అధ్యాయానికి వద్దాం. 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము, ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనం చూడగలిగితే, ఇరవై 28వ అధ్యాయం 11వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 11వ వచనం నుంచి నేను చదువుతాను. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. గమనించండి, చెప్పింది ఎవరికి? ప్రధాన యాజకులతో. అంటే వాళ్ళు ఎవరు? యూద మత పెద్దలు కదా, వాళ్ళు ప్రతినిధులు, దైవ ప్రతినిధులు వాళ్ళు. సో ఇలా చెప్పినప్పుడు, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, అంటే లంచాలు ఇచ్చి, దేనికోసం? ఒక సత్యాన్ని సమాధి చేయాలండి. యేసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచాడు, పునరుత్థానుడైనాడు, తను చెప్పినట్లే తిరిగి లేవగలిగాడు, ఆయన సత్యవంతుడు అని, ఆయన బోధలు కరెక్టు, ఆయన మాట కరెక్టు, ఆయన జీవితం సత్యమైనది, శక్తివంతమైనది, బలమైనది, ప్రభావవంతమైనది అని లోకమెల్లా తెలుసుకుంటారు. ఇప్పుడే ఆయన తట్టుకోలేకపోతున్నాం, ఇక పునరుత్థానుడైనాడు అన్నటువంటి విషయం కూడా తెలిస్తే అస్సలు ఇంకా మనకు డిపాజిట్లే గల్లంత అయిపోతాయని వీళ్ళు ఏం చేశారు అంటే, చాలా ద్రవ్యం ఇచ్చి, చూడండి ఆ అబద్ధం ఎంతటి అబద్ధం అంటది. మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడే. సైనికులు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభుని ఎత్తుకుపోయారట. ఇంతకు వీళ్ళు నిద్రపోతూ ఉంటే వచ్చిన వాళ్ళు శిష్యులని వీళ్ళకి ఎట్లా తెలిసింది? అదే చిత్రం. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు కదా. వీళ్ళు నిద్రపోతూ ఉంటే తీసుకెళ్ళిన వాళ్ళు శిష్యులా కాదా అని వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఇంకొక మాట కూడా చెప్పారు 14వ వచనంలో, ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతపరిచి, అంటే ఎట్లయితే మీ నోర్లు మూయించామో లంచం ఇచ్చి, అధికారికుడు ఏం చేస్తాం? లంచాలు ఇచ్చేసి సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేస్తాం. అంటే మీ ప్రాణాలకు ముప్పు ఉండదు, మీ ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి కూడా లేకుండా చేస్తాం. ఇంకేముంది? డబ్బులు వచ్చే, ప్రాణాలకు సెక్యూరిటీ మేము ఉంటాం, తర్వాత మీ ఉద్యోగాలు ఏం ప్రాబ్లం ఏం కాదు, మేము కూడా మేనేజ్ చేస్తాం, మిమ్మల్ని ఎట్లా మేనేజ్ చేసామో అనే భరోసా ఇవ్వటం జరిగింది. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి.
ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారా, ఒక సత్యం ఈ ప్రపంచంలో కని విని ఎరుగని సత్యం. సాక్షాత్తు యేసు ప్రభు శిష్యులే కూడా నమ్మలేనంత గొప్ప సత్యం అది. ఏమిటది? ఒక మనిషి మరణించిన తర్వాత కూడా మరో బ్రతుకుంది అన్న సత్యం. దేవుడిని నమ్మి దేవుడు చెప్పినట్టుగా మనం బతికితే మనకి మరో జన్మ ఉంటుంది, అదే అసలు సిసల్ది అన్నటువంటి విషయం తెలియపరిచినటువంటి రోజు అది. అంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని లంచమిచ్చి మూయించే పరిస్థితి చేయటం జరిగిందంటే వీళ్ళెవరు? బలాత్కారులు. వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమణ అన్న పదం అన్యాయానికే వస్తుంది. బలాత్కారులు ఆక్రమించుకుంటున్నారు అన్న కానీ మా భూములు ఆక్రమించుకున్నారంటే అర్థం ఏంటండి? వాళ్ళవి కాదవి, వాళ్ళవి కాకపోయినా మావని. అలాగా వాళ్ళకు ఆహ్వానం లేదు దేవుడి రాజ్యంలో. దేవుని పిల్లలుగా ఉండడానికి అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే దేవుడి సంకల్పాన్ని నిరాకరించినటువంటి వాళ్ళు. ఎవరి కోసమైతే గొప్పగా ఒక త్యాగదండుగా రావడం జరిగిందో, బాప్తిసం ఇచ్చి యోహాను గారిని అర్థం చేసుకోలేకపోయారు, యేసు ప్రభును అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా చెప్పాలి అంటే ఒక గొప్ప సత్యాన్ని లంచం ఇచ్చి మూసెయ్యాలన్నటువంటి దుస్సాహసం చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి ఈ బలాత్కారులు అంటే ఎవరో కాదు, వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులే. ఎన్నో సందర్భాల్లో 38 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తిని ఈ శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, ప్రధాన యాజకులు గాని, అధికారులు గాని, ఎవ్వరు వైద్యులు గాని బాగు చేయలేని పరిస్థితుల్లో ఉంటే యేసు ప్రభు బాగు చేస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? అలా బాగు చేసినందుకు చూద్దాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే 16వ వచనం చూద్దాం. 16వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. ఏం చేసినందుకు హింసించారు? ఎవరైనా బాధ పెట్టినందుకు కాదు, ఎవరైనా గాయపరిచినందుకు కాదు, ఎవరైనా చంపినందుకు కాదు, ఎవరైనా దోచుకున్నందుకు కాదు, దుర్మార్గంగా వ్యవహరించినందుకు కాదు. 38 సంవత్సరాల నుంచి అలా పడున్నాడు. ఒకసారి 5వ అధ్యాయం 5వ వచనంలో చూడండి ఏమనుందో. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. ఆడిని బాగు చేశాడు యేసుప్రభు. అలా బాగు చేసిన రోజు విశ్రాంతి దినం. దానికోసం యూదులు యేసు ప్రభుని హింసించారట. సృష్టికర్తనే హింసించేంత పాతకం వాళ్ళు ఒడిగట్టారంటే ఇంతకు వాళ్ళు ఆ విధంగా సిద్ధపరిచింది ఎవరండి? వీళ్ళకు మూలం ఎవరు? విశ్రాంతి దినం గురించి ఇలా తప్పుడు విధానంలో నూరిపోసింది ఎవరు అంటే ఈ బలాత్కారులే, ఈ శాస్త్రుల పరిచయలే. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సహవాసంలో ఉంటే, ఏ సంఘంలో ఉంటే, ఏ సేవకుడి దగ్గర ఉంటే ఆయన లక్షణాలు, ఆయన బోధనా విధానాలు, ఆయన సిద్ధాంతాలు వద్దన్నా వస్తాయి. ఇప్పుడు మీకు మీ నాన్న లక్షణాలు ఉన్నాయా లేవా అంటే, వస్తాయా రావంటే ఏం చెప్తారు మీరు? 100% వస్తాయి, పక్కా, నో డౌట్. ఎందుకంటే ఆయనకి పుట్టి ఆయన దగ్గరే పెరిగిన వాళ్ళు కాబట్టి ఆయన లక్షణాలు లేకుండా ఎవరి లక్షణాలు వస్తాయి? కాబట్టి యూదులందరూ కూడా ఎవరి దగ్గర వీళ్ళు ఆధ్యాత్మికంగా పుట్టడం జరిగింది అని అంటే ఆ శాస్త్రుల పరిచయలు యాజకుల దగ్గరే పుట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళను పోలే వీళ్ళు కూడా తయారవటం జరిగింది పిల్లరా. అందుకే యూదుల్లో ఎక్కువ మంది కంటే ఈ శాస్త్రుల పరిచయలు యాజకుల్లో కంటే అస్సలు సంబంధం లేనటువంటి సమరయులు, వ్యభిచారులు, సుంకరులు, పాపులే బాప్తిసం యోహాను గారి దగ్గర బాప్తిసం తీసుకోవడం జరిగింది. యేసు ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వచ్చింది వాళ్ళే. యేసు ప్రభు చెప్పినటువంటి కార్యాలన్నీ కూడా చూసి తన్మయం చెంది దేవుడి మహిమపరిచింది వాళ్ళే.
ఎన్నో రకాలుగా లోబడింది వాళ్ళే, విధేయత చూపించింది వాళ్ళే. కాబట్టి ప్రియులారా, అంటే ప్రభు ప్రతి చోట ఏం చెప్తున్నాడంటే, మీ సంఘాన్ని, మీ సహవాసాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. మీ సేవకుడు ఎలా ఉన్నాడు, మీ నాయకుడు ఎలా ఉన్నాడు, మీ కాపరి ఎలా ఉన్నాడు. ఎస్పెషల్లీ బైబిల్ గ్రంథం అంతట్లోనూ కూడా దేవుడు రెండింటి మీద ఫోకస్ చేస్తాడు. ఒకటి ఫిజికల్ గా ఉండే ఫ్యామిలీ మీద, రెండు స్పిరిచువల్ ఫ్యామిలీ మీద. ఒకటి భౌతికమైనటువంటి కుటుంబం మీద ఫోకస్ చేస్తాడు దేవుడు, రెండు ఆధ్యాత్మిక కుటుంబం మీద ఫోకస్ చేస్తాడు. అందులో ఎస్పెషల్లీ భౌతికమైన కుటుంబంలో పేరెంట్స్ పాత్ర మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఆధ్యాత్మిక కుటుంబంలో సేవకుల పాత్ర మీద ఫోకస్ చేస్తాడు. మీరు మొత్తం ఎంటైర్ బైబిల్ని బాగా గమనించి చూడండి. ఎక్కువగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడంటే శాస్త్రులు, పరిసయ్యులు ఈ వీళ్ళ గురించినటువంటి అనేకమైనటువంటి మెలకులు చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వస్తున్నటువంటి అపోస్తలుల బోధలో కూడా ఇవే ఎస్పెషల్లీ కనబడతాయి. అందుకే ఎవరే కానీ సహవాసాన్ని లైట్ తీసుకోవద్దు. మీ కుటుంబాన్ని మనం లైట్ తీసుకోం కదా, సీరియస్గా తీసుకుంటాం కదా. మన కుటుంబాల కోసం ఇప్పుడు ఈరోజు మనం ఏదన్నా కష్టపడుతున్నామంటే, ఏదన్నా మనం సంపాదిస్తున్నామంటే, ఏదన్నా మనం ఆలోచిస్తున్నామంటే, ఏదన్నా చింతపడుతున్నామంటే, ఏదన్నా ప్రణాళికలు రచిస్తున్నామంటే, ఏదైనా మనం నేర్చుకుంటున్నామంటే, ఎవరితోనైనా మనం సంబంధం ఒకటి కలిగి ఉన్నామంటే, ఏ కష్టమైనా ఏ నష్టమైనా మనం అచ్చుకుంటున్నామంటే మన కుటుంబం కోసమే కదా, మన వాళ్ళ కోసమే కదా. కాబట్టి అంతకంటే సీరియస్గా ఆత్మీయ కుటుంబం గురించి మనం జాగ్రత్త వహించాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సహవాసాలు ఎట్లా తయారయ్యాయి అని అంటే, మా తాత ముత్తాతల నుంచి అసలు ఈ చర్చి కట్టించింది మా వాళ్ళే. ఎందుకు పోతున్నారు ఆ చర్చికి, ఆ సహవాసానికి అని అంటే ఇవి కారణాలు చెప్తారు చాలా మంది. చెప్పరా, మా వాళ్ళేనండి కట్టించింది, అక్కడికి మేము పోకపోతే ఎట్లాగా అని ఒకరు. మరికొందరు ఏమంటారు, మా చర్చి మా ఊర్లోనే ఉందండి, మాకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి వెళ్తున్నాం అనేటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే, ఫలానా చర్చికి ఎందుకు వెళ్తున్నాడు, అది ఫేమస్ చర్చ్ అండి, దానికి ఒక చరిత్ర ఉంది, పురాతనమైన చర్చి లేదా గ్యాదరింగ్ ఎక్కువ ఉన్న చర్చు. మరికొందరు ఏమంటారంటే, మాకు టైమింగ్స్ బాగా కుదిరే సహవాసం అండి అది, మా టైముకు అది సెట్ అవ్వాలి, అట్లాంటి సహవాసం మాది. కాబట్టి మేము అనుకున్న టైంకు ఏ చర్చ్ ఏర్పాటు చేస్తారో అక్కడ పోతున్నాం అని అన్ని చాలా సింపుల్ గా తీసుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్సిబుల్ అవ్వాల్సింది సంఘము, సేవకుడు, దేవుడు ఇవి కాదు. మనము మారాలి, మనము అనుకూలంగా మారిపోగలగాలి, కానీ మనకు అనుకూలంగా మలుచుకునే పరిస్థితులు తెచ్చుకోకూడదు. సహవాసం అంటే చిన్నది కాదు. ఈరోజు ఒక బంధాన్ని గురించి చెప్తూ గొడవలు పడుతూ ఉంటే భార్య భర్తలు లాంటి వాళ్ళు ఎవరైనా, మీరు ఎంతో కాలం కలిసి ఉండాల్సిన వాళ్ళు ఇట్లా కీచులాడుకుంటే ఎట్లాగా? ఎక్కువ కాలం కలిసి ఉండబోతున్నారు గనుక మీరు మంచి ప్రేమానురాగాలు మీ మధ్య ఉండాలి, మంచి సత్సంబంధాలు ఉండాలని చెప్తారే. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పరలోకంలో కూడా ఉండాల్సిన వాళ్ళు. మరి వాళ్ళందరి పట్ల మనకు ఎటువంటి ఆలోచన ఉంది, ఎటువంటి గురి ఉంది, మన సహవాసం మీద, మన సేవకుడి మీద మనకి ఎంత ఫోకసింగ్ ఉంది, ఎలాగున్నాడు మన బోధకుడు. ఆనాటి శాస్త్రులు పరిశీలిలాగా ఉంటే మీ బోధకుడు కూడా బలాత్కారుడు ఆక్రమించుకుంటాడు తప్ప ఆత్మీయతలో పెంచలేడు, నడపలేడు, ముందుకు సాగించలేడు. ఎంతవరకు ఉన్నా కూడా డబ్బు అనేటువంటి పరిస్థితులు, ఏ విధంగా నాకు వెనకేసుకోవాలా, బ్యాలెన్స్లు పెంచుకోవాలన్నటువంటి ఆలోచనలు చేస్తారు తప్ప. అందుకే నేను చెప్పాను ఇంతకుముందు, కొందరు సేవకులకి విశ్వాసులు చూసినప్పుడు ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క డబ్బుల కట్టలా కనబడతారు అంట. ఒక్కొక్క విశ్వాసి ఒక డబ్బుల కట్ట. కాబట్టి అట్లాగా ఉన్నటువంటి సేవకుడైతే బలాత్కారుడి కిందే లెక్క. బలాత్కారంగా మన దగ్గర ఉన్నటువంటి దోచుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని బాగు చేయగలరు, మనల్ని సంస్కరించగలరు, మనల్ని దేవుడి చిత్తానుసారంగా పెంచగలరు, మనల్ని దేవుడికి ఎక్కడ దరిచేర్చగలరు, మనల్ని ఎలాగ పరలోక వారసత్వానికి చేరువ చేయగలరు. కాబట్టి దేవుడు ఎప్పుడు చెప్పినా కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ 11వ అధ్యాయంలో ప్రారంభం నుంచి తీసుకుని వచ్చినటువంటి విధానం మనం గమనించగలిగితే
ఈవెన్ బాప్తీసు యోహాను గారు లాంటి వారితో సహా శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, ప్రధాన యాజకులకు కానీ, యూదులకు కానీ, ధర్మశాస్త్రం ఉన్నోళ్ళకి కానీ అనేకులకు సైతము అభ్యంతర కారణంగా ఎందుకున్నారంటే, ఇప్పుడు గ్రహింపు కేవలం అసలు బోధించేటటువంటి బోధకులకి లేకపోతే ఇంకా యూదుల్లో కూడా ఏం లేదు తెలుసండి. చాలా క్లారిటీగా చెప్పాడు. ఒకసారి చూడండి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో. ఏమండి ఒకసారి అపోస్తలుల కార్యాలు చూద్దాం 13వ అధ్యాయం. వాళ్లకు ఎందుకు అర్థం కాలేదు? 13వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 27వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను చూడండి జాగ్రత్తగా. 27వ వచనంలో యెరూషలేములో కాపురముండు వారు ప్లస్ వారి అధికారులు ఆయననైనను అంటే క్రీస్తునైనను, రెండవది ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆ యేసు ప్రభువుకు శిక్ష విధించారు. వీళ్ళకెందుకు గ్రహింపు లేదు? వీళ్ళ గురువులకు ఉంటే కదా గ్రహింపు. నీకెందుకు ఒక గ్రామర్ చక్కగా రాలేదు అని అనుకోండి స్టూడెంట్స్, కనీసం ఎవరికో ఒక్కరికైనా రావాలి కదా. కరెక్ట్ గా మాస్టర్ బాగా నేర్చుకొని ఉంటే కనీసం ఒకరిద్దరికైనా నేర్చుకొని ఉండాలి కదా, తెలిసి ఉండాలి కదా. కానీ ప్రతి ఒక్కడికి రాలేదనుకోండి, ముందు మాస్టర్కి రాదు గ్రామర్ అని అర్థం. ఇప్పుడు యూద ప్రజలంట లేఖనాలు చదువుతూ ఉన్నా ఎందుకు గ్రహింపలేదు? ఎందుకు గ్రహింపలేదు అంటే ఈ శాస్త్రుల పరిశీలనకు అసలు ముందు గ్రహింపలేదు. గ్రహింపు లేని నాయకుడు బలాత్కారుడే. బలాత్కారులు పరలోక రాజ్యములో ఒకవేళ బలాత్కారంగా ప్రవేశించి ఏదో వాళ్ళ దర్పం ఉన్న కొంతకాలం వరకు ఆ బలుపును చూపించుకోవచ్చేమో కానీ పరలోకానికి చేరలేరు వాళ్ళు. ఈ మధ్యలోనే ఫిల్టర్ అయిపోతారు, మరిన్ని కఠినమైన తీర్పులోకి వెళ్ళిపోతారు పిల్లరా. అందుకే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. యూదుల రాజుగా పుట్టబోవాడు ఎక్కడ పుడతాడు అని రాజు వచ్చి శాస్త్రులను పరిశీలనను పిలిపిస్తే అప్పుడు బూజు పట్టినటువంటి వాటిని దులిపి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుని వచ్చి యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఏమాత్రం అల్పమైన దాని కాదు, నిన్ను ఏలబోవాడు నీలో నుంచే వస్తాడు అని అప్పుడు గ్రహిస్తారట. ఎంత సిగ్గుకరమైన పరిస్థితి చెప్పండి. ఈరోజు అనేకమైనటువంటి సేవకులు కూడా దేవుడి వాక్యం మీద కష్టపడలేక, నేను ఒక మాట చెప్పాను మీకు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి, మీ బోధకుడు మీకు ఇష్టమైన వాడా దేవుడికి ఇష్టమైన వాడా అనే మెసేజ్ వినండి. అది విన్నారో లేదో నాకు తెలియదు, దయచేసి వినండి. బోధకుడు ఎట్లా ఉండాలంటే నేను 2 పోలికలు చెప్పాను అందులో. మొట్టమొదటిది ఏంటంటే ఒక పాలిచ్చే తల్లిలాగా ఉండాలి, పాలిచ్చే గేదెలాగా ఉండాలి. కడుపు నిండా పాలుంటే తాగుతున్న పిల్లలకు పాలిస్తారు. మీరు అందుకే కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను. బాగా పాలిచ్చే గేదెలకు ఏం చేస్తారంటే పచ్చి గ్రాసం పెట్టడం జరుగుతుంది. పాలిచ్చే తల్లులు మంచి పౌష్టికాహారం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మంచి పాలిచ్చే ఆవులాగా పాలిచ్చే తల్లిలాగా ఉండాలంటే ఈయన ముందు ఆహారం తీసుకోవాలి కదా. ఆహారం ఏంటనుకున్నారు? వాక్యమే ఆహారం. దేవుడి వాక్య పరిశీలనే ఆహారం. దాని మీద ధ్యానం చేయటమే ఆహారం. జ్ఞానం నేర్చుకోవటమే ఆహారం. దానికోసం పరితపించటమే ఆహారం. అది తెచ్చుకుంటే కదా, ఆ శక్తి తెచ్చుకుంటే కదా పిల్లలకు పంచడానికి. బోధకులు ఎలాంటి వాళ్ళు తయారయ్యారు ప్రపంచంలో అంటే, ఎవరో రెడీమేడ్ ప్రసంగాలు తయారు చేసి ఉంటారు. నేను చూశాను గొప్పమైన ఉజ్జీవకరమైన 52 ప్రసంగాలు అని మెసేజెస్, కొన్ని బుక్లెట్స్ చాలా ఎక్కువ అమ్ముడుపోతున్నాయి అవి. ఎందుకు 52 ఎందుకు అనుకుంటున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి. 52 ఆదివారాలకు తగ్గట్టుగా మెసేజెస్ అని. ఇంకా వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు సరైనటువంటి రీతిలో వాక్యానుసారంగా వ్యాఖ్యానించారా లేదా, ఇది దేవుడి వాక్యం సపోర్ట్ చేస్తుందా లేదా, దేవుడి చిత్తానుసారమైన కాదా, దేవుడి సంకల్పానుసారమైందా కాదా, వాక్యానికి వ్యతిరేకమైనటువంటిదా, ఏమిటిది అని పరిశీలన ఏది ఉండదు. ఆడేమంటే అది పట్టుకొని వచ్చి చెప్పేయటం. ఈ మధ్యలో కొన్ని పెట్టకథలు, కొన్ని జోకులు ఇవన్నీ చెప్పేసి
ఆ రోజుకు మా అమ్మ అనిపించేస్తారనమాట. దీనివల్ల విశ్వాసులు ఏం బాగుపడతారండి? విశ్వాసులు ఏం బలపడతారండి? పిల్లలకు పౌష్టికాహారం ఇస్తే కదా బలవర్ధకంగా పెరగటానికి. వాక్యం అనేది ఒక మంచి చక్కటి ఆహారం. అది హితవాక్యము అని అన్న దగ్గర ఆరోగ్యకరమైన వాక్యము అంటాడు దేవుడు. ఆరోగ్యం అంటే దేనికి సంబంధించింది? ఆత్మీయమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించింది. ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది? తీసుకున్న ఆహారం మీద ఆధారపడుతుంది. కనుక ఇన్నింటితో సంబంధం ఉంది. యూదులు బలంగా లేరు, శాస్త్రుల పరిచయులు బలంగా లేరు, బలాత్కారులుగా ఉన్నారు శాస్త్రుల పరిచయులు. కాబట్టి వాళ్ళు బలాత్కారులుగా ఉంటే మిగతా వాళ్ళకి ఏం నేర్పిస్తారు? దొంగలు ఏం నేర్పిస్తారు? దొంగతనమే నేర్పిస్తారు కదా, నీతి నేర్పిస్తారు. రెండు ఎవరికైనా చెప్పండి. అందుకే ప్రభులు వారు అంటాడు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోచుకునే వాళ్ళని మాట్లాడతారు. ఇలా దోచుకునేటువంటి పరిస్థితికి తెగబడినటువంటి వాళ్ళు తప్ప వీళ్ళ విషయంలో చాలా స్పష్టత కలిగి ప్రభు చెప్తున్నాడు. అసలైనటువంటి వాళ్ళు మసకపారటానికి, ఎవరికి కనబడకుండా పోవటానికి కూడా వీళ్ళ అజ్ఞానమే కారణం. ఈ బలాత్కారం వీళ్ళ యొక్క బలాత్కారమే కారణం అని ప్రభుల వారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా అక్రమం చేసేవాళ్ళు, దేవుడి సంకల్పాన్ని నిరాకరించిన వాళ్ళు. అసలు యేసు ప్రభు లేపబడ్డం అనేది సంఘానికి పునాది కదా. యేసు ప్రభు లేపబడకపోతే మేము ప్రకటించే సువార్త కూడా వ్యర్థమే అని అంటాడు పౌలు గారు. ఈరోజు విశ్వ క్రైస్తవ సంఘానికి పునాది ఏంటి? ఈరోజు మనం అందరం ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? నేను ఒక రోజు నా సమాధిని ఖాళీ చేస్తాను, ప్రభువులు సమాధి ఖాళీ చేసినట్టు అలా ఖాళీ అయిపోయి పరలోకంలో ఉండిపోతాను, నేను దేవుడితో పాటు సంతోషంగా సదాకాలం ఉండిపోతానని నిరీక్షణతోనే కదా వచ్చింది. దానిని సైతం లంచమిచ్చి సరి నీరుగార్చాలనుకున్నోళ్ళు తప్ప దైవ సంకల్పంలోనికి వచ్చి వాళ్ళు పునరుత్థానం అవ్వాలన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కాదు. అది బలాత్కారం. కాబట్టి పిల్లరా, బహుపరాకు వాటి విషయంలో అందుకే ప్రభు ఎన్నోసార్లు చెప్తారు, చూచుకొనడి శాస్త్రులు పరిసయ్యులని పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటాడు. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి, వాళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు, లోపల క్రూరమైన తోడేళ్లు వాళ్ళు అని చెప్తారు. కనుక ఏం జాగ్రత్త పడకుండా ఏదో గ్లోబల్ మైండ్ లో కలిగి ఉండి విశాల హృదయాలు అయిపోయింది, ఎక్కడైనా సంఘమే కదా, ఎక్కడైనా సహవాసమే కదా, ఎక్కడైనా బైబిల్ చెప్తారు కదా, ఎవరైనా బోధకులే కదా. అసలు రాంగ్. ఈ డాక్టరీనే రాంగ్. ఎందుకంటే దేవుడి క్లారిటీగా ఏమని చెప్తారు తెలుసండి? ఒకసారి ఒక మంచి మాట చూద్దాం. ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభవచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభవచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఒకసారి చూద్దాం. సాక్షాత్ యేసుక్రీస్తు శిష్యుల వారు పరిశుద్ధాత్మని సహాయంతో చెప్తున్నటువంటి మాట చూడగలిగితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి వాళ్ళను నమ్మొద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు అని అంటూ ఉంటే దేవుడు, మనమైతే ఏమంటున్నాం? విశాల హృదయంతో ఆయన బోధకుడే, ఈయన బోధకుడే, ఈయన సేవకుడే, ఆయన కాపరే, ఇది సంఘమే, అది సంఘమే, అది సహవాసే, ఇది సహవాసే. ఇది రాంగ్. దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడే కానీ చెప్పలే. ఎన్నో సందర్భాల్లో అసలు సొంతోళ్ళు, మీ అమ్మ వచ్చిందయ్యా మిమ్మల్ని చూడడానికి, మీ తమ్ముళ్ళు వచ్చారయ్యా అంటే కూడా యేసు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరైతే పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేస్తారో వాళ్ళే నా సొంతోళ్ళని చెప్పడం జరిగింది ప్రభు. వాళ్ళనే భౌతికంగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని, సొంత కుటుంబం వాళ్ళని దేవుడి చిత్తానుసారంగా లేకుండా ఉన్నప్పుడు దూరం పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అందరినీ కలిపేసుకోవాలా, అందరూ చేసేయాలి, ఎవడు పడితే వాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే, వాళ్ళు సత్యం చెప్పరు, సత్యవాక్యానుసారంగా ప్రవర్తించరు, వాక్య ప్రమాణం ప్రకారంగా వాళ్ళ సంఘ సహవాసాలు ఉండవు. ఉండకపోయినా సత్య సంబంధులు ఇంకొకరితో కలుస్తారు. ఈ కలిసినప్పుడే వెంటనే 133వ కీర్తన వేసేస్తారు. ఏమని? సహోదరులు ఐక్యత కలిగి ఉన్నట్టు ఎంత మరోహం, ఎంత మోలేదు. వాళ్ళు టచ్ అని బోధ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో రకాలుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. భాషలో ఉన్నాయి, మాట్లాడుతూ వస్తాయనేటువంటి విషయాలు చెప్తూ ఉండటం కానీ, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకటే, యెహోవా దేవుడే, యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభువే
పరిశుద్ధాత్ముడుగా వచ్చారని చెప్పేవాళ్ళు, జన్మ పాపం ఉందని చెప్పేవాళ్ళు, ఇలా ఎన్నో రకాలుగా వాక్యానికి విరుద్ధంగా ఉండి బోధ చేసేటి వాళ్ళందరితో చేతులు కలిపిన తర్వాత దాన్ని మనం చూసి ఏమనుకుంటాం? వీళ్ళు సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, మనోహరం మేలనుకుంటారు. ఇలాంటి గ్లోబల్ మైండ్, అలాంటి విశాల హృదయం దేవుడికి లేదనుకుంటారేమో. పొరపాటు. ఎవరైతే కొత్త నిబంధన వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే బోధ ఉంటుందో, బోధ ఉండి జీవితం ఉండి బోధ ఉంటుందో, వాళ్ళు చెట్టు కింద ఉండిగాక, లోక సంబంధంగా ఒక స్థానములో లేకపోనిగాక, ఈ ఆస్తిపాస్తులో లేదా అందచందాలో లేకపోతే అనుయాయులో లేకపోనిగా, ఫాలోవర్స్ లేకపోనిగాక. ఈరోజు గొప్ప సేవకులు అంటే ఈరోజు మనలో కూడా చాలా మంది ఏం చూస్తున్నారు? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారా? అయితే పెద్ద సేవకుడే. 10 లక్షల మంది ఉన్నారా? గొప్ప సేవకుడే. లేదు సంఘానికి 10,000 మంది 1,00,000 మంది వస్తున్నారా? సేవకుడు గొప్పడు అనండి. ఇదే పరిస్థితి ఉంది మనకి. కాబట్టి ఎవడు గొప్పవాడు అని అంటే ఆ విధంగా అనుకుంటే మరి యేసు ప్రభు అపొస్తలులు గొప్పవాళ్ళే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు పెద్దగా ఫాలోవర్స్ లేరు. వాళ్ళు సంఘంలో వాళ్ళ సహవాసంలో 1,00,000 మంది రాలేదు. ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమనుకోవాలి అని ఆలోచించగలిగితే పిల్లలు గుర్తుపెట్టుకోండి, సంఘములో బలాత్కారులు ఉండటం వల్ల సంఘానికి ఏ మాత్రం ప్రయోజనకరం కాదు. ఒక్కసారి మీ సహవాసాలను చెక్ చేసుకోండి. నేను నా సంఘంలో ఉన్న పిల్లల్ని కూడా చెప్తున్నాను, మీ సేవకుడు ఎలా అంటాడో గుర్తుపెట్టుకోండి. సేవ ఎలా జరుగుతుందో, లేకపోతే వాక్యానుసారంగా బ్రతుకు ఉందా లేదా సత్యవాక్యాన్ని అనుసరించి బోధిస్తున్నాడా లేదా అన్ని చూసుకోగలగా. లేదంటే వాడు గుడ్డోడు అనే విషయమే తెలియకుండా అనుసరించే వాళ్ళు ఉంటారు చాలా మంది. తెలుసా మీకు? చిత్రమైన విషయం అదే. మనం గుడ్డోళ్ళం, విశ్వాసులు గుడ్డోళ్ళు అని చెప్పబడింది. మరి గుడ్డివాడికి ఎవరు త్రావ చూపిస్తాడు? కళ్ళుండోళ్ళు చూపించాలి. ఈ కళ్ళుండోడు కూడా గుడ్డోడు అయిపోయాడు అనుకోండి, వాడేం త్రావ చూపిస్తాడు? అందుకే ఇద్దరు కలిసి గుంటలు పడతారట. కనుక ఆ స్థితిలోకి వెళ్ళకండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సహవాసాలు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. జీవితం ఒక్కటే జీవితం. ఈ జీవితంలో ఎంతో అయిపోయింది, ఇక మిగిలింది ఎంతో మనకు తెలియదు. ఇక్కడ కూడా మనం ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతూ ఉంటే, రాజీ పడుతూ ఉంటే మనల్ని దేవుడు బాగు చేయలేదు. కాబట్టి బహుపరాక్ సంఘమా, ఇది బలాత్కారంగా పరలోక రాజ్యాన్ని పట్టడం అంటే మరి ఇక్కడ ఏదో వీళ్ళ ఆటలు సాగినట్టు పరలోకంలో కూడా సాగుతాయని అనుకోకండి. ఈ బలాత్కారులే నేను ఎన్ని చేయలేదా, అన్ని చేయలేదా, ఆ రికార్డులు బద్దలు కొట్టలేదా నేను మాట్లాడితే ఏమన్నాడు? ఎవర్రా మీరంతా అన్నాడు. హూ ఆర్ యు? ఎవరు మీరు? మీరెవరు నాకు తెలీదు. అక్రమం చేసేవాళ్ళు మీరంతా, వెళ్ళిపోండి నా దగ్గర, గెట్ అవుట్ అన్నాడు యేసు. రేపు పరలోకంలో గతి అదే. ఇప్పుడేమో పబ్బం గడుపుకోవచ్చు ఎవరివైనా. ఒకవేళ నేను అబద్ధికుడినైనా నా పబ్బం ఇక్కడ గడుపుకోవచ్చు. కానీ రేపు పరలోకంలో దేవుడి ముందు, న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు ఏం చెప్పుకుంటాం జవాబు? కనుక ఇది ప్రభుల వారు ఏదైతే సువార్త పత్రికల్లో మనకు అందిస్తూ ఉన్నారో, చాలా సంస్కరణకు సంబంధించిన, సంఘ సహవాసాలకు సంబంధించిన, విశ్వాసులకు, సేవకులకి అందరికీ సంబంధించిన మెలకువలు ప్రభు చెప్తాడు పిల్లరా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలా గర్వంగా చెప్పగలను, సంఘంలో కొంతమంది చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని వచ్చారు. వేరే సహవాసాల్లో ఉండి అక్కడి నుంచి మన దగ్గరికి రావటం దూరమైన, ప్రతికూలతలైన, ఇబ్బందికరమైన, సమస్యాత్మకమైన ఆ ఉచ్చులన్నీ తెంచుకొని వచ్చి సహవాసాలు ఉన్నారు. కాబట్టి అది చాలా మంచిది పిల్లరా, వాళ్ళ అభినందనీయులు అలాంటి వాళ్ళు. ఓకే, ఇది పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్నటువంటి విషయానికి అర్థం. దీని విషయమే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.